భవిష్యత్తులో మనకు ఆహార కొరత నెలకొనే ప్రమాదం ఉంది. దేశంలో తిండి కూడా దొరకనే పరిస్థితి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కాదు, మరొకటి కూడా కారణం కాదు. రైతు ఆత్మహత్యలు. ప్రతి ఏటా దేశంలో ఇలా రైతులు వేలాది మంది చనిపోతున్నారు. ఇలా జరిగితే వచ్చేది ఆకలి రాజ్యమే. ఇదే ఇవాల్టి మన వీడియో. ఈ విషయాలన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు వెంకీస్ థాట్స్. నేను మీ వెంకట్ మన్నెపూల. మనం ప్రతిరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఆ తర్వాత సాయంత్రం స్నాక్స్, ఆ తర్వాత నైట్ డిన్నర్ చేస్తుంటాం. అలాగే మార్నింగ్ అండ్ ఈవినింగ్ కాఫీ కానీ, టీ కానీ, పాలు కానీ తాగుతుంటాం. అవి మనం ప్రతిరోజు తింటున్నాం, ప్రతిరోజు కాఫీ చాయ్ తాగుతున్నాం. కానీ అవి మనకు ఎలా వస్తున్నాయి అనే విషయం మనం ఆలోచించటం లేదు. మనకు తెలుసు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎవరి నుంచి వస్తున్నాయో, కానీ ఆ విషయం గురించి మనం అసలు పట్టించుకోవటం లేదు. ఎవరి వల్ల వస్తున్నాయి? రైతు వల్ల, అన్నదాత వల్ల, అతను పడే శ్రమ వల్ల, అతను చెమటోడ్చిన స్వేదం వల్ల, చెమట చిందించడం వల్ల మనకు అవి వస్తున్నాయి. మన ప్లేట్లో అన్నపు గింజలు 4 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయంటే అది అన్నదాత ఫలితమే. మనం బతకడానికి కారణమైన ఆ అన్నదాత, ఆ రైతు ఇప్పుడు సమస్యలో ఉన్నాడు, ఇబ్బందులు పడుతున్నాడు. ఎలాంటి సమస్యలో ఉన్నాడు అంటే చివరకు ఆత్మహత్య చేసుకునేంత స్థాయికి వెళ్ళిపోయాడు. ఎందువల్ల రైతు అలా తయారయ్యాడు? ఎందువల్ల అతనికి ఇబ్బందులు వచ్చాయి? ఎందువల్ల అంటే మనం పట్టించుకోకపోవడం వల్ల, పాలకులు పట్టించుకోకపోవడం వల్ల. మనందరికీ అన్నం పెట్టే ఆ రైతన్న ఇప్పుడు చివరికి తన ఈ లోకంలోంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అంటే రైతు అదృశ్యం అవుతున్నాడు. ఆ అదృశ్యం అనేది మనకు ఏమైపోతుంది? చివరికి రైతు అనేది కనిపించకుండా పోతాడు. అంటే పంటలు పండించే వ్యక్తి ఇక మనకు ఉండడు అన్నమాట. ఇదే జరిగితే చివరికి మనకు అన్నం కూడా దొరకదు. మనకు ఆకలి చావులే శరణ్యమవుతాయి. అంటే భవిష్యత్తులో మన దేశంలో ఆకలి రాజ్యం వస్తుంది అని అర్థం. రైతు ఆత్మహత్య అనేది ఒక మరణం కాదు, అది ఒక సమాజ వైఫల్యం. ఇంకా నిష్ఠూరంగా చెప్పాలంటే సమాజం చేసిన హత్య అని చెప్పవచ్చు. ఎస్, లిటరలీ నేను చెప్తున్నా, సమాజం చేసిన హత్య. అంటే మనం పట్టించుకోకపోవడం వల్ల అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సూసైడ్కు కారణం మనం ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మనమే కారణం. ఎందువల్ల అంటే మనం అతనికి సపోర్ట్ చేయకపోవడం వల్ల. ఇక్కడ సపోర్ట్ చేయడము అంటే మనం అతనికి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అతను పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలి, పెట్టుబడికి డబ్బులు కావాలి, విత్తనాలకు, కూలీలకు, అన్నింటి ఖర్చులకు పోవాలి. అన్నీ పోయిన తర్వాత అతను బతకడానికి, తన కుటుంబం జీవించడానికి, పిల్లల చదువులకు, కూతురు పెళ్లికి, ఇవన్నీ కావాలంటే అతను ఆర్థికంగా బలంగా ఉండాలి. అతను ఆర్థికంగా బలంగా ఉండాలి అంటే మనం అతనికి సహకరించాలి. బట్ అందుకనే మనం చేయటం లేదు. అందుకనే ప్రతి సంవత్సరము వేలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వ్యవసాయం చేయడం అనేది మనం ఉద్యోగం చేసినంత సులభం కాదు, వ్యాపారానికి పోయినంత ఈజీ కాదు. వ్యవసాయం అంటే రాత్రి పగల్లో కష్టపడాలి, పొలానికి వెళ్ళాలి, నీళ్లు పెట్టాలి, రాత్రి అక్కడే ఉండాలి, ఉదయం అర్లీ మార్నింగే వెళ్ళాలి, ఆ తర్వాత కూలీ పనులు చూసుకోవాలి, విత్తనాలు చూసుకోవాలి, ఎరువులు చల్లాలి, ఇవన్నిటికీ టైం సెట్ చేసుకోవాలి. ఇలా దాదాపు 6 నెలలకు రైతు కష్టపడుతూనే ఉంటాడు. అలా కష్టపడిన తర్వాత వచ్చిన పంటే అతనికి ఆధారం. ఆ పంట ఒకవేళ మంచిగా వస్తే గిట్టుబాటు ధర ఉండదు, మంచిగా ప్రకృతి కరుణించకపోతే అసలు పంటే ఉండదు. అంటే పెట్టిన పెట్టుబడి కూడా రాదన్నమాట. అలా పెట్టిన పెట్టుబడి రాకపోవడం వల్ల, పంటలు గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల అతను అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇంకో ముఖ్య విషయం చెప్పుతున్నా, మనకు ఉద్యోగం నచ్చకపోతే మరో ఉద్యోగం చూసుకుంటాం. అసలు ఉద్యోగమే నచ్చకపోతే మొత్తానికే మానేస్తాం. వ్యాపారం చేయడం నచ్చకపోతే అది మానేసి వేరే ఉద్యోగమే చూసుకుంటాం. కానీ రైతు అనే వ్యక్తి తను చేస్తున్న పని అదే చేస్తాడు, వేరే పనులకు వెళ్ళడు అన్నమాట. అన్నదాత అనేవాడు వ్యవసాయమే చేస్తాడు, వేరే ఆప్షన్స్ ఉండవు. ఎందుకంటే అతనికి సమాజం మీద బాధ్యత ఉంటుంది. 4 మెతుకులు పండించి, 4 గింజలు పండించి ప్రపంచానికి అన్నం పెట్టాలనే ఆలోచన ఉంటుంది. అందువల్లే రైతు, అతనికి వేరే పని రాదు, వేరే పని కూడా చేయలేడు. చేస్తే వ్యవసాయము, లేకపోతే మరణము, అంతే ఇంకా రైతుకున్న ఆప్షన్స్. కానీ మనకు అలాంటివి కాదు. అయినా సరే మనము అతన్ని పట్టించుకోవటం లేదు. ఒక ఉద్యోగి మరణించిన తర్వాత ఆ ఉద్యోగంలోకి మరో అతను వస్తాడు, మరో ఎంప్లాయీ వస్తాడు. ఒక వ్యాపారం చేసే వ్యక్తి వెళ్ళిపోతే ఆ ప్లేస్లోకి మరో వ్యాపారి వస్తాడు.
ఉద్యోగంలో అయితే ప్రభుత్వమే ఆ ప్లేస్ లో ఒకరిని నియమిస్తుంది. కానీ రైతు చనిపోయిన తర్వాత ఆ ప్లేస్ లకు ఎవరు రావటం లేదు. అతని పిల్లలు కూడా రావటం లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళ తండ్రి పడ్డ కష్టాలను చూసి చూసి చివరికి వ్యవసాయం అంటే వద్దు అనే స్థితికి ఆ కుటుంబం వెళ్ళిపోయింది. ఎందువల్ల? అతను ఆత్మహత్య చేసుకోవడం వల్ల. ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారో అన్న ఒక్క విషయాన్ని మనము లెక్కలు చూద్దాం. 2021లో 10,881 మంది చనిపోయారు. అదే 2022లో 11,290 మంది చనిపోయారు. 2023లో 10,786 మంది రైతులు చనిపోయారన్నమాట. వీళ్ళంతా రైతులు, రైతు కూలీలు. ప్రతి సంవత్సరము ఇన్ని వేల మంది ఆత్మహత్య చేసుకుంటుంటే, అంటే రైతులు సమాజానికి దూరం అవుతుంటే భవిష్యత్తులో వచ్చే ప్రమాదం ఏంటో తెలుసా? మన ఆకలి చావులు, పెద్ద ఉపద్రవమే వస్తుంది. ఇంతమంది రైతులు చనిపోతూ ఉంటే, వేలాది మంది ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే ఆ ప్రభావం ఏమవుతుంది? లక్షలాది టన్నుల గింజలు, ధాన్యము మనకు పండించే వాళ్ళు కరువైపోతారు. ప్రతి సంవత్సరం ఇలా ధాన్యం మనకు దూరం అయిపోయింది అనుకోండి, చివరికి మనం సమస్య వస్తుంది, పెద్ద ప్రమాదమే వస్తుంది. మన దగ్గర లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఉన్నా కూడా ఆ కరెన్సీ నోట్లను, ఆ నాణేలను మనం తినలేం. రైతు పండించిన ధాన్యాన్ని మనం తినాల్సి వస్తుంది. అందుకనే మనం రైతు గురించి కాసేపు పట్టించుకోవాలి, రైతు గురించి ఆలోచించాలి. ఇక ఈరోజు ఈ వీడియోని నేను చేయడానికి ప్రధాన కారణం ఏమిటంటే రైతు సమస్యల వల్ల వచ్చే ఇబ్బందులు మీకు చెప్దామని నా చిన్న ఆలోచన. చూడటంతో పాటు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలా షేర్ చేసినప్పుడే రైతు సమస్యలు ప్రతి ఒక్కరికి తెలుస్తాయి. ముఖ్యంగా ఈ కాలం పిల్లలకు అసలు రైతు పడే కష్టం ఈ కాలం పిల్లలకు అస్సలు తెలియదు. వాళ్ళు చేస్తున్న శ్రమ, వాళ్ళు పడుతున్న కష్టాలు అవి వాళ్ళకి తెలియజేసే కనీసం వాళ్ళు కూడా అరే రైతులు ఇంత కష్టపడుతున్నారా మన కోసం, రైతులు లేకుంటే మనం లేము కదా అనే విషయాన్ని వాళ్ళు గ్రహిస్తారన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్. మరి వచ్చే వీడియోలో అసలు ఈ రైతు సమస్యల పరిష్కారానికి మనం ఏం చేస్తే బాగుంటుంది, ప్రభుత్వం ఏం చేస్తే సరిపోతుంది అనే విషయాలు మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యువర్స్ వెంకట్ మన్నేపుల.